ప్రస్తుతం మనం ఆలేరు నియోజకవర్గం ఆలేరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది మార్నింగ్ వాకర్స్ ఉన్నారు. ఇక్కడ మనం మార్నింగ్ వాకర్స్ తోటి మాట్లాడి ఇక్కడ ఎమ్మెల్సీ పట్టభద్రుల దానికి ఈ మార్నింగ్ వాకర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారు, ఏ అభ్యర్థిని తమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? రవీందర్ రెడ్డి. ఏం వర్క్ చేస్తారు సార్? అడ్వకేట్. అడ్వకేట్. ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా? ఇక పార్టీ అభ్యర్థి అంటే ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. 3 పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉంటారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటారు. రేపు మనకు రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు కదా, ఆయనకే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు సార్? అంటే లాస్ట్ టైం కొద్ది మెజార్టీతో పోయింది కాబట్టి ఆయనకే అంటే ఇప్పుడు అవకాశం. మల్లన్నను చూసి వేద్దాం అనుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తున్నారా? 2 రకాలుగా. 2 రకాలు. లాస్ట్ టైం కొద్ది మేరతో ఒకటి పోయింది, మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాబట్టి. హలో అన్న. హలో అన్న. అన్న మీ పేరు? నా పేరు అనిల్ అన్న. ఏం చేస్తారన్న మీరు? నేను ఇండస్ట్రియల్ బ్యాంక్లో ప్రైవేట్ ఎంప్లాయీని. ఓకే సార్, మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందన్న? ఉందన్న. గతంలో వేసారా? గతంలో వేసాను, ఇప్పుడు ఇట్లా అప్లై చేసుకున్నాను, వచ్చింది. ఓకే, గతంలో ఎవరికి వేసారన్న? గతంలో ఇట్లా తీన్మార్ మల్లన్నకి వేసాను. ఓకే, ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నా? ఇప్పుడు ఇట్లా మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మల్లన్నకి వేయాలని? మన లోకల్ క్యాండిడేట్, మళ్ళీ ఆయన ప్రజా సమస్యల గురించి క్యూ న్యూస్లో చెప్తుండు, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తుండు. ఏమైనా సమస్య ఉంటే ఇట్లా చెప్తుండు. ఓకే, అంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా ఎందుకు? రీజన్స్ అంటే మన లోకల్ క్యాండిడేట్, ఆయనకు మన ఇక్కడ పరిస్థితి గురించి అంత అవగాహన ఉంది. ఓకే, ప్రజా సమస్యలు ఇట్లా పోరాడుతుండు. చిన్నపిల్లలకి ఇట్లా గుండె సమస్య వాదులు ఇట్లా గుండె సమస్య ఉంటే చూస్తుండు, చేపిస్తుండు సొంతంగా నిధులతోటి. ఇప్పుడు మల్లన్న గెలిస్తే ఏమైనా యూస్ అవుతుంది అనుకుంటున్నారా? కంపల్సరీ యూజ్ అవుతుంది. మన లోకల్ క్యాండిడేట్ కాబట్టి మనకు సంబంధించిన నిరుద్యోగులకు కానీ ఉద్యోగుల గురించి కానీ కొట్లాడుతానికి అవకాశం ఉంది. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉంది. ఇది ఫస్ట్ టైమా, గతంలో కూడా వేసారా సార్? గతంలో వేసాం. గతంలో ఎవరికి వేసారు సార్? లాస్ట్ టైం వేసినాం పల్లారాజేశ్వర రెడ్డి గారికి. ఓకే, ఏం ప్రయోజనం అయింది అందరికి తెలుసు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే పోటీ చేసి మళ్ళీ గెలిచి ఇప్పుడు బై ఎలక్షన్స్ బై ఎలక్షన్ రావడానికి కారణం పల్లారాజేశ్వర రెడ్డి గారు. ఓకే, అదే కంటిన్యూ చేసుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు మల్లన్నకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నా? ఇక మల్లన్న అంటే అది ఆయన ఒక రిపోర్టర్, ఆయన ఒక మంచి లీడర్. మేము కూడా అతన్ని లీడర్. అంటే మీరు ఏమైనా పార్టీ పరంగా చూస్తున్నారా, వ్యక్తిగతంగా చూస్తున్నారా? పార్టీ పరంగా అయినా వ్యక్తిగతంగా అయినా అతన్ని మేము ఒక ఎమ్మెల్సీగా చూడాలనుకుంటున్నాం. ఓకే, చూస్తాం ఈసారి. అంటే పర్టికులర్గా ఏమైనా రీజన్స్ ఉన్నాయా మల్లన్నకి వేయాలనేసి? మల్లన్నకి వేయాలని రీసెర్చ్ అంటే ఉన్నాయి. లాస్ట్ టైం కూడా చూశారు కదా మీరు ఎంత గట్టి పోటీ ఇచ్చిందో. అవును సార్. ఈసారి కూడా పక్కా మల్లన్న గారు గెలవాలని మేము ఆశిస్తున్నాం. గెలవాలని. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. మీ పేరు? వెంకటరెడ్డి అన్న. అన్న మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉందన్న. గతంలో ఉందా, ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. మొన్న ఎలక్షన్స్లో చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థికి వేద్దాం అనుకుంటున్నారని? తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేద్దాం. ఎందుకు మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నారని? అంటే బేసికల్ కాంగ్రెస్ పార్టీ అన్న. ఓకే, ఆయన ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేస్తాడు. ఆయన ఇప్పుడు ఎన్నికల అపార్ట్మెంట్లో కూడా ఆయన ఉన్న ఆస్తులన్నీ గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓకే, అలాంటి నిస్వార్థ పనులు కావాలనేసి కోరుకుంటున్నాం. అంటే ఆయన పార్టీ పరంగా చూస్తున్నారా, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా చూస్తున్నారా? చూస్తున్నాం అన్న. ఓకే, అంటే ఆయన ఆస్తులు ఇవ్వడం అది. ఇప్పుడు ఆయన కొత్తగా ఆర్టీఆర్ అని చెప్తున్నారు కదా, రైట్ టు రీకాల్ అని చెప్పేసి, దాన్ని ఏ విధంగా చూస్తారన్నా మీరు? అన్న అది ఎందుకంటే నేను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నన్ను రీకాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఒక యూత్ గా, ఒక గ్రాడ్యుయేట్? చెప్పడం కరెక్టే కదా అన్న. ఇప్పుడు చెప్తే వాళ్ళ మోటివేషన్ ద్వారా ఇంకో యువత రాజకీయాలకు రావడానికి ఆసక్తి చూపిస్తారు. ఓకే, అది బెస్ట్ ఆప్షన్ కదా. మల్లన్న నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఆయన గెలిస్తే ఏం కావాలనుకుంటున్నారు? అందరు రాజకీయ నాయకులకు కాకుండా అందరు నిస్వార్థంగా వర్క్ చేయాలని చూస్తాం అంతే. మనకి ఏ పని అయినా సరి చేసి పెట్టాలి మనం వెళ్తే, అదొకటే చూస్తాం అన్న. ఇంకా అందరి లెక్క ఇప్పుడు చేస్తామని చెప్పి తర్వాత చేయకుండా అపాయింట్మెంట్లు దొరకకుండా అది కాదు. మనం ఏ పని చేసినా చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని. ఓకే, థ్యాంక్ యూ. అన్న నమస్తే. నమస్తే అన్న మీ పేరన్నా? ఎండి అన్వర్ అన్న మీకు ఎమ్మెల్సీ అవుతుందన్న? ఉంది అన్న. ఈ 27 తారీఖున ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అంటారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అని. ఎందుకు కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాను? అంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా, ఏదో చేస్తుందని నమ్మకం ఉంది. ఓకే, అదేవిధంగా కాంగ్రెస్ ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, పేద ప్రజల పక్షాన న్యాయం చేస్తుందని నా నమ్మకం.
కనుక నేను కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని అనుకుంటున్నాను. పార్టీ నుంచి తీర్మానం మల్లన్న ఉన్నారు కదా, మరి మీరు వ్యక్తిగతంగా చూస్తున్నారా పార్టీ పరంగా చూస్తున్నారా? పార్టీ పరంగా అదే విధంగా తీర్మానం వల్ల కూడా 2 సార్లు ఈ ఈ ఎమ్మెల్సీకి పోటీ చేసిండు. అప్పుడు కూడా ఆయన మా మద్దతు ఆయనకే ఉండే. గతంలో కూడా తీర్మానం మల్లన్నకే మేము మద్దతు ఇచ్చాము. అప్పుడు మల్లన్నకి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఆయన ఓటేస్తే ఏ విధంగా use ఆయన చేస్తారు? ప్రశ్నించే గొంతుకగా మేము భావిస్తున్నాం. ఈ విద్యార్థుల నిరుద్యోగులకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం. గతంలో కూడా ఆయన కొట్లాడినే ఉన్నాయి కదా, మీరు పార్టీ పరంగానే చూస్తున్నారా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఏమైనా చూసి? ఇప్పుడు పార్టీ రెండు 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 చూసి ఆయన అనుకుంటున్నాం. అంటే వేరే అభ్యర్థులు ఎవరికైనా చూద్దాం అనుకుంటున్నారా? టిఆర్ఎస్ అభ్యర్థి అయితే దళారి, ఓకే. అతనికి ఓటైతే ఎవరు వేయరు. నాకు తెలిసి ఈసారి ఎలక్షన్లోనైతే తీర్మానం వలన భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇప్పుడు మీ యూత్ తో పాటు ఉంటారు కదా, వాళ్ళు మీ యూత్ ఏం డిస్కషన్ చేస్తున్నారండి మల్లన్న గురించి? యూత్ అయితే వన్ సైడ్ అయిపోయింది, కాంగ్రెస్ కోటేయాలని నిర్ణయించుకున్నది ఆల్రెడీ. ఇక్కడ మునుగోడు నుంచి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? భారీ మెజారిటీ రాబోతున్నది. సో మీ పేరు జావిద్ పాషా, ఏం చేస్తారు మీరు? స్టూడెంట్. స్టూడెంట్, ఓకే. ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉందన్న. ఇంతకు ముందు వేసారా? ఇదే ఫస్ట్ ఇదే టైం? first time. ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ కి. ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చిన కాంచి అయితే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి స్టూడెంట్స్ కొంచెం నిర్లక్ష్యం అయితే చేయట్లేదు అన్న. మరి డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఇప్పుడు చూసుకుంటే గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ అవి జరుగుతున్నాయి కాబట్టి స్టూడెంట్కి ఏది మంచి జరిగితే అదే బెటర్ గా. కాంగ్రెస్ అని అనుకుంటున్నారా లేకపోతే అక్కడ ఉన్న అభ్యర్థిని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీని చూసి అభ్యర్థిని పార్టీని చూసి ఓటు వేస్తా అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ.